హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నమస్తే. నేను మీకు ఛాయలు పెట్టేవి, వంటలు చేసేవి, కూర చేసేది పెట్టాలని ఉండిద్ది, కానీ పెట్టను. ప్రతి చిన్న విషయం పెట్టి మిమ్మల్ని విసిగీయటం నాకు ఇష్టం ఉండదు. అది నా హ్యాబిట్స్. ఏం చేద్దాం, కొంతమందికి చిన్న చిన్న విషయాలకు ఎందుకులే అనిపించింది. కొంతమంది చిన్న విషయమైనా యూట్యూబ్లో తెలియపరుస్తూ ఉంటున్నారు. ఎందుకో ఏమో ఆ పిచ్చి జనం దానికి కూడా లైకులు కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఎందుకో ఏమో నేనైతే అలా పెట్టి మిమ్మల్ని విసిగిద్దామని నాకు అనిపించదు. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి నా వీడియోలు నచ్చినాయో నచ్చట్లేదో నాకు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంతమంది భోజనాలు తినేటప్పుడు కొంతమంది షాపుకు సబ్బుకి వెళ్ళేది కూడా పెడుతున్నారు. నేను చూశాను కొన్ని వీడియోలు, వాటికి కూడా లైకులు కొడతారు. ఏందో ఏమో, వంట చేసేదానికంటే కామన్, అది ప్రేమ ఉంది, కొడతారు. సబ్బు తెచ్చుకొని షాప్కి వెళ్తే కూడా కొడుతున్నారు. నేను ఈ షాప్కి వచ్చాను, సబ్బు కొనుక్కుంటున్నాను, సంతూర్ కొనుక్కున్నారు, నిరిక్స్ కొనుక్కున్నాను అంటే కూడా కొడుతున్నారు. పిచ్చి. ఒకలా ఆవిడ మీద మీకు అభిమానం ఉంటే కొట్టొచ్చులే ఫ్రెండ్స్, నేను తప్పుగా అంటలేదు. కొంచెం మమ్మల్ని కూడా చూడండి, ఆదరించండి. ఎందుకంటే కష్టపడి వీడియోలు చేస్తున్నాం, మీరు చూస్తున్నారు. మేము వీడియోలు చేయాలి, ఎవడు చేయమన్నాడమ్మా మిమ్మల్ని అంటారేమో. మాకు కూడా ఇది ఒక హ్యాబిట్గా మారిపోయింది, చేస్తూ ఉంటున్నాం కదా రోజు చేయాలని. నా నా సబ్స్క్రైబర్స్కి ప్రతిదీ ఒక కొత్తదనంగా అందించాలి అన్న అదే ఉద్దేశం మీద చేయాలనిపిస్తుంది, చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏమనుకోబాకండి, నేను ఇలా మిమ్మల్ని ఏమన్నా హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉండిద్దండి. ఈ టాలెంట్ నాకు ఎలా వచ్చిందో నాకు తెలియదండి. అసలుకి డాన్స్ చేయటము, పాటలు పాడటము, మంచిగా ఫ్రీడంగా ఎవరితో మాట్లాడటము మా అమ్మతో వచ్చింది. ఇది మా అమ్మకి ఎవరిది వచ్చిందో నాకైతే తెలీదు. మా అమ్మ అయితే ప్రతి ఒక్కరితో ఫ్రీడంగా ఉండిద్ది. మీకు డి రామానాయుడు గారు తెలుసా? మా ఊరు పక్కన కారంచేడే డి రామానాయుడు గారిది. మా వీధికి వచ్చాడు, మా అమ్మని సేకండి తీసుకున్నాడు తెలుసా. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే నిలబడ్డారు. సంగవి వీళ్ళందరూ వచ్చారు, వెంకటేశు సంగవి వచ్చారు అడ్వర్టైజ్మెంట్కి. పైన కూర్చున్నారు. మా డి రామానాయుడు గారు మా ఇంటికల్లి వచ్చాడు. యశ్పాదమ్మ అని పిలిచి మా అమ్మని షేక్ హ్యాండ్ తీసుకున్నాడు. చాలా గర్వంగా ఫీల్ అయిపోయాం అప్పుడు. మా అమ్మ ఆయన పొలాల్లో మేస్త్రమ్మ అయితే చేపించేదనమాట. చాలా ఇష్టంగా పిలుచుకొని అలా ఓట్లు అయిపోయి అమ్మ మన వాళ్ళతో నాకు అంటే అలాగే అలాగే కాపు అనేది. మా అమ్మ కాపు అంటారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో అందరూ సార్లు, అలాగే సార్ అంటాం అలవాటు కదా. అప్పుడు కాపులు అలాగే కాపయ్యా అనేది మా అమ్మ. అంత బాగా మరి మా అమ్మ ధైర్యంగా ఎవరితోనైనా ధైర్యశాలి, ధైర్యంగా మాట్లాడేది. అదే బహుశా నాకు అబ్బిందేమో తెలీదు. ఎంత టోళ్ళనైనా ధైర్యంగా మాట్లాడేస్తా, ఏదైనా చేస్తా. అందుకే నేను మీకు ముందుకు ఈ స్క్రీన్ ముందుకు రాగలిగాను. లేకపోతే నేను వచ్చేదాన్ని కాదు ఫ్రెండ్స్. స్క్రీన్ ముందు రావాలంటే కూడా కొన్ని ధైర్యాలు కావాలి చాలా మందికి. ఇప్పుడు చూడు ఎక్కడ దాకా, ఎందుకు చేసేవాళ్ళు తక్కువ, చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. స్క్రీన్ ముందు రావటం అంటే స్టేజ్ ఫీలింగు చాలా మందికి ఉండిద్ది కదా. అట్లాగనే కెమెరా ముందుకు కూడా వచ్చి చెప్పటం అంటే చాలా కష్టం తెలుసా. ఆ కష్టాన్నైనా సరే మాకు మాకు ఏమనిపించదు. ఎందుకంటే ఆ ఫీలింగు బ్లడ్లోనే వచ్చేసింది కాబట్టి ఏమనిపించదు. ఇట్లా మాట్లాడాలి, ఇట్లా వాళ్ళ కాడ ప్రశంసలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే మేము వీడియోలు చేస్తున్నాం, కానీ వేరే ఉద్దేశం అయితే కాదు. నేను మీ అందరికి నచ్చినట్లయితేనే నా వీడియోలు ముందుకు తీసుకుపోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటా. నేను చాలాసార్లు మీకు చెబుదాం అనుకునేదాన్ని, చెబుతున్నా. ఏంటంటే ప్రేమ అనేది డబ్బులు ఇచ్చి కొంటే రాదండి, దానంతా అదే రావాలి. అంతేనా? కరెక్ట్ అన్నానా కాదా? ప్రేమ అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు. కొనుక్కుంటే వచ్చేది అయితే అందరూ కొనుక్కుంటారు కదా అంగల్లో. అందుకే ప్రేమ అనేది దానంతటా అదే పుట్టాల. మీకు కూడా నా మీద ప్రేమ అనేది దానంతటా అదే పుడితేనే మీరు లైకులు చేస్తారు, షేర్ చేస్తారు, ఎవరికన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. లేకపోతే కాదు కదా. మనకే పుట్టితేనే అది మన ప్రేమ ఇద్ది. వేరే వాళ్ళు చెబితే పుట్టేది కూడా ప్రేమ కాదు. ఎందుకంటే మనసుకి మధ్య దూరం ఉండకూడదు. ఆ దూరం అనేది ఎవరైనా చెబితే వచ్చే మాటే దూరం.
మనసుకు మధ్య రాయబారాలు కూడా ఉండకూడదు. రాయబారాలు అంటే ఎవరికైనా చెప్పి నాకు ఇష్టం అని అతనికి చెప్పొద్దు. ఒక సపోజ్ చెబుతా, మనకు ఎవరైనా ఇష్టమయ్యారనుకో, అది ఇప్పుడు నేను చెప్పకూడదు, మ్యారేజ్ కాగతలకి ఎవరైనా ఇష్టమయ్యారనుకో డైరెక్టర్ అడిగేయాల, నేనంటే ఇష్టం అని. కానీ ఇష్టం అంటే ఇష్టం అంటారు, లేకపోతే లేదు. మధ్యలో ఎవరైనా పెట్టుకొని చెప్పు అన్నాం అనుకో, వాళ్ళు చెప్పరు, మనకు ఆశలు పెరిగిపోతుంది. అది వన్ సైడ్ లవ్ అంటారు కదా, అలా మనసుకు మధ్యాహ్నం దూరం ఉండొచ్చు, కానీ మనిషి మధ్య దూరాలు ఉండకూడదంట. ఇది టాపిక్. ఈరోజు నా మాటలు నా ఏమన్నా ఎవరికన్నా కటుగా ఉంటే దయతో క్షమించేయండి. ఎందుకంటే నేను ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పను, జరిగిందే చెబుతాను. ఒక ఊరిలో ఒక ఆవిడ ఉంది. ఆవిడికి 2 చిన్నపిల్లలు. ఆ 2 పిల్లల్ని విడిచిపెట్టేసి భర్త కాడ నుంచి వచ్చేసింది. ఇష్టమయ్యి భర్తను విడిచిపెట్టి వేరే అతనితో వచ్చింది. అతనితో రాగానే అతను ఏమంటున్నాడు తెలుసా, చక్కదనంగా ఉంది, వాడుకున్నాడు వాడుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటున్నాడు. అదేంటి, నేను నమ్మి నీతో వచ్చేసాను కదా, నన్ను ఇలా ఇడిచిపెట్టిపోతే నేను ఎందుకు ఊరుకుంటానంది. ఊరుకోకపోతే ఏం చేస్తావు, నా మీద ఏమైనా కేసు పెట్టి నన్ను ఏమైనా రాద్దాంతం చేస్తావా? ఆల్రెడీ నువ్వు బరి తెగించి వచ్చావు, నువ్వే వాడిని మోసం చేసి వచ్చావు. ఇంక కొన్నాళ్ళ తర్వాత నన్ను మోసం చేసి వెళ్ళవని గ్యారెంటీ అయింది. అందుకే నా దారి నేను చూసుకుని నీ దారి నువ్వు చూసుకో అని అంటున్నాడు. ఎందుకు అట్లా అంటున్నావు అని అంటే, అవును జరిగే స్వెచ్ వేసిన అదే కదా, వాళ్ళ భర్తనే మోసం చేసింది, తాళి కట్టిన భర్తనే మోసం చేసింది. నన్ను ఎందుకు మోసం చేయదు, నేను ఎవరిని, నన్ను ఎందుకు మోసం చేయదు? నాకు అవసరం నా నాళ్ళు నువ్వు ఊరుకున్నా, అవసరం తీరిపోయి నేను వెళ్ళిపోతున్నా, నేను నాకంటూ ఒక కుటుంబం కావద్దా అని అంటున్నాడు. అరే అట్టంటే అట్టా, నీకు పద్ధతి కాదు ఇది. ఆ అమ్మాయిని ఇంత మోసం చేసేవంటే పద్ధతి ఏంది? నన్ను మోసం చేసింది, నేను మోసం చేయటం ఏంది అని అంటాను. అందుకే ప్రేమ అనేది భర్తల మీద పెంచుకోండి. భార్య భర్తలో అన్యోన్యత ఆప్యాయతగా ఉన్న నాళ్ళు ఎవరు మధ్యలోకి రారు. మనసుకు మధ్య దూరం ఉండాలి, కానీ మనిషి మధ్య దూరాలు ఉండకూడదు. భార్య భర్తలు అంటే ఇద్దరు తిరుగుతూనే ఉంటారు ఇంట్లో, ఇంకా దూరం నుంచి వచ్చింది, ఇంకా దగ్గర అవుతారు. కానీ మనసు ఎవరినైనా మనం ఇష్టపడ్డామనుకో, పెళ్ళి కాగతరికే ఇష్టపడేయాలి. పెళ్ళి అయినాక ఎవరిని ఇష్టపడొద్దు. ఇష్టపడ్డ తాత్కాలికంగా రే అని వాడికి కౌంటర్ మీద కౌంటర్ ఇవ్వాలి, ఇచ్చి వాడిని లైన్లో పెట్టి పంపించేయాలి. నీ పిల్లలు భార్య ఉండవు, నీ ఉసురు దగ్గర వద్దురా అదిరా ఇదిరా అని చెప్పి తరిమేయాలి. వాళ్ళు మగోళ్ళు తెలియక ఎమ్మడ పడతారు, ఆడవాళ్ళు అమ్మట చాలా మంది అమ్మట పడ్డా. కానీ తెలివిగా మనం కూడా తప్పించుకోవాలి. వాడు చేసుకోదలుచుకుంటే కన్నిపిల్లలు లేరా, ప్రేమించాలంటే నిన్నే ఎందుకు ప్రేమిస్తున్నాడు అర్థం చేసుకోవాలా. పెళ్ళైన దాన్ని 2 పిల్లల తల్లిని నిన్నే ఎమ్మడ పడతానంటే అర్థం చేసుకోవాలి. వాడు ఏమీ లేనివాడు అని ఉండాలా, ఒక ఆడవాళ్ళని చెడగొట్టే స్వభావం గల్ల కూడా అయినా ఉండాలా, లేకపోతే వాడికి దరిద్రం బట్టి అయినా ఉండాలి. అట్టయితేనే పెళ్ళి అయిన ఆడవాళ్ళని కదిలిస్తాడు ప్రతి పురుషుడు. ఓకేనా ఫ్రెండ్స్, నా మాటలు ఎవరికైనా కటువుగా ఉంటే నచ్చితే నా మాటలు ఎవరికైనా కటువుగా ఉంటే దయతో నన్ను క్షమించండి. ఇది నిజమైన సాక్ష్యం, నిజ జీవితం. నేను చెప్పింది ఉత్తుది కాదు, నమ్మండి. ఓకేనా, నాకు జలుబు చేసింది, ముక్కు చీదుకుంటా ఉన్నా, ఏమనుకోబాకండి. ఓకేనా, బాయ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికి నమస్తే.